వివిధ రంగాలలో విశేషమైన ప్రతిభ కనపరిచిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తోంది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను రాజధాని అమరావతి వేదికగా ప్రదానం చేసింది. ఇదే క్రమంలో విశాఖ మహానగరానికి చెందిన సాసుపల్లి రాజకుమారికి ఉగాది పురస్కారం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజకుమారి ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. హెల్పింగ్ హార్ట్స్ అండ్ విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం లభించిన నేపథ్యంలో సాసుపల్లి రాజకుమారితో జేకే న్యూస్ నవభారత్ ముఖాముఖి. ముందుగా మీకు అభినందనలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు ఎందుకంటే మాతో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు. ముందుగా జేకే ఛానల్ కి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో తీసినందుకు. ఓకే రైట్ మేడం, మీరు ఇప్పటిదాకా కూడా అనేక పురస్కారాలు అందుకున్నారు. అవన్నీ కూడా ఒక ఎత్తు, ఇది రాష్ట్ర పురస్కారం, అది కూడా ముఖ్యమంత్రి చేతుల మీద అందుకోవడం ఒక ఎత్తు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ఏపీ గవర్నమెంట్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్. ఏంటంటే గుర్తింపు అవార్డ్స్ ఇంకా మాకు ఏంటంటే అదొక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండ్ ఒక అంటే గోల్స్ సెట్ చేస్తుంది. ఇంకా వర్క్స్ చేయాలి అనే ఒక అంటే ప్రోత్సాహం కలుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరికైనా సర్వీస్, సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి గుర్తింపు అవార్డ్స్ ఇవ్వాలండి. ఓకే, సాధారణంగా చూసినట్లయితే ఉగాది పురస్కారం కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంటే అంత ఒక గౌరవంగా భావిస్తుంటారు. సో అలాంటి గౌరవం మీకు ఐ థింక్ ఒక చిన్న వయసులో లభించడం మీరు ఎలా భావిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. చిన్న వయసు అని కాదు, అంటే కొంచెం నాకు ఎర్లీగా ఇచ్చినందుకు నాకు ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. అంటే ఇంకా ఈ అవార్డు వలన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా మనం ఏంటంటే ఇనీషియల్గా మేము వైజాగ్ వరకు బ్లడ్ అరేంజ్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా ఎక్కడ మారుమూల ప్రాంతంలోనా కానీ లేకపోతే సిటీస్ లో కానీ బ్లడ్ డోనర్ కానీ బ్లడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాం. సో అది మేము ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం సౌత్ ఇండియాకి అనుకుంటున్నాం అండి. అంటే మీకు ఉగాది పురస్కారం లభిస్తుందని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? బిఫోర్ లైక్ 2 days బిఫోర్ నైట్ అనౌన్స్ చేశారండి. నాకు కాల్ వచ్చింది అక్కడి నుంచి, విజయవాడ నుంచి. అప్పుడు నాకు తెలుసు. ఓకే, మీ కుటుంబ సభ్యులు సాధారణంగా మీ కుటుంబ సభ్యుల సహకారంతోనే మీరు ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ తాలూకా ప్రతిస్పందన ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే ఇనీషియల్ గా ఎవరైనా ఒక వర్క్ చేసి అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొదట స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్కువ నైట్ డే కాల్స్ అటెండ్ చేయడం, దాంతో ఏంటంటే ఇంట్లో నువ్వు నీ హెల్త్ ఎందుకు పాటు చేసుకున్నావు, స్లీప్ లేకుండా అలాగానే అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు ఇనీషియల్ గా. బట్ తర్వాత ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఇలా మాకు టైమ్లీ బ్లడ్ అరేంజ్ చేసింది, ఒక ప్రాణం సేవ్ అయింది, మా టీం అంతా చాలా కష్టపడతారండి, రౌండ్ ద క్లాక్ 24 hours కష్టపడతారు అని చెప్తుంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు చాలా నాకంటే ముందు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు దేనికైనా. చాలా హ్యాపీగా ఉంది. ఒకటండి, మనం రక్తదానం అంటే ప్రాణదానం అని చెప్పనేసి అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తూ వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సొసైటీలో రక్తదానం చేసేందుకు కొంతమంది వెనుకడికి వేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మా జేకే న్యూస్ ఛానల్ ముఖంగా ఏం చెప్తారు? అంటే ఫస్ట్ భయం వేస్తుందండి. అంటే రక్తం ఇవ్వడం అంటే చాలా మందికి ఇనీషియల్ గా భయపడతారు. బట్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. సో తర్వాత వాళ్ళే ముందుకు వస్తారు, మేము డొనేట్ చేస్తామని. సో మేము కూడా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మొత్తం పారామీటర్స్ చెక్ చేసి ఎలిజిబుల్ అయితేనే బ్లడ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోండి. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నారు. మనందరికి తెలుసు కోవిడ్ పాండమిక్ టైంలోని, ఆ టైంలోని ఎలా కొనసాగింది మీ తాలూకా బ్లడ్? యాక్చువల్గా ఆ టైంలోనే మేము ఎక్కువ వర్క్ చేసామండి. అండ్ థ్యాంక్స్ టు డోనర్. యాక్చువల్లీ ఇదేంటంటే టీమ్ వర్క్. నేను ఒక్కదాన్ని అనుకుంటే వెళ్ళి బ్లడ్ నేను డొనేట్ చేయలేను. సో నన్ను నమ్మి బ్లడ్ డోనర్స్ వెళ్ళి కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో బయటికే రావడానికి చాలా భయపడే టైంలోని
బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి వచ్చారు వాళ్ళందరికీ మేము గుర్తించాం, అంటే సన్మానం కూడా చేసాం. Yes, లాక్డౌన్ పీరియడ్ లో Mm, ఎవరైతే mm, ఆ, బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారో. సో అంటే ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇది ఒక్క పర్సన్ తో అవ్వదండి, ఇది ఒక టీం వర్క్. అండ్ నేను చాలా లక్కీ ఏంటంటే నన్ను నమ్మి వెళ్తున్నారు, అంటే ఇక్కడ పలానా ప్లేస్ లో చాలా ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తుంటారు అనమాట. సో నమ్మి వెళ్ళినందుకు నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. అంటే రిలేటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఆ, అంటే ఇప్పటి వరకు మీకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి, వాటన్నిటికీ కూడా ది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటి వరకు వచ్చిన. ఎస్ అండి. అంటే ఈ సందర్భంలోని ఒకవేళ కానీ మీరు ఎవరికైనా సరే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? అంటే నేను ఏపీ గవర్నమెంట్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. నేను ఈ సందర్భంగా నాతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో బ్లడ్ డోనర్స్ కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ అవార్డు వాళ్ళకే నేను డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒకరిది కాదు, ఇది మొత్తం టీమ్ అన్నమాట. నైస్. ఇది రాజకుమారి గారు, ఆమె పేరులోనే ఒక రాజస్వం ఉంది. అది ఎలాంటి రాజస్వం అంటే, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని ఆదుకోవాలి, వారి ప్రాణాలు నిలబెట్టాలి. మనందరికీ తెలుసు రక్తదానం ఇంపార్టెన్స్ ఏంటో. సో ఇటీవల కాలంలో ప్రజలలో రక్తదానం పట్ల అవగాహన పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ రక్తదానం చేయడంలో అపోహలు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళందరూ కూడా మీ అపోహలను వినండి, రక్తదానం చేయండి, మరొకరి ప్రాణాలని కాపాడండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. రాజకుమారి గారు